అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 13వ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అనుకూలత ఏర్పడుతుంది. తోటివారి సహాయ సహకారాలు అందిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. ఒక శుభవార్తను వింటారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలను తీసుకుంటారు. స్థిర చిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. దైవబలం రక్షిస్తుంది. వ్యాపారంలో అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగిన ఓర్పుతో వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అందరినీ కలుపుకొని పోవటం వలన మీరు చేకూరుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మంచి ప్రణాళికతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. మనోధైర్యంతో ముందుకు నడుస్తారు. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉంటారు. కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మిత్రుల సహకారం మరువలేనిదిగా ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ఒప్పందాలను చేసుకుంటారు. భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో ఆశించినటువంటి హోదాలు ఏర్పడిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. పురోగతిని సాధిస్తారు. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు. నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. సంతాన విద్యాపరంగా అనుకూలత ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు. ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు. వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. వృత్తి ఉద్యోగాలు